హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. ఈ వీడియో వచ్చేసి ఆడపిల్ల ఉన్నటువంటి ప్రతి తల్లి తప్పక చూడాల్సినటువంటి వీడియో. ఇక్కడ తండ్రి చూడాలి అని చెప్పి కూడా నేను అంటల్లా, ఎందుకంటే మగవాళ్ళు చూసినా ఒకటే చూడకపోయినా ఒకటే తండ్రి అనేవాళ్ళు. ఎందుకంటే ముఖ్యంగా తల్లి మాత్రమే చూడాలి. ఆడపిల్ల విషయంలో తల్లికే ఎక్కువ బాధ్యత అనేది ఉంటుంది కాబట్టి తల్లి చూడాల్సినటువంటి వీడియో అనమాట. ఇది చాలా యూజ్ అయ్యేటటువంటి వీడియో, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వీడియో కాబట్టి వీడియో నేను చాలా తక్కువ సమయం చెబుతాను. వీడియో మీరు కాస్త చివరి దాకా చూడండి, అప్పుడే మీకు అర్థమైంది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమంది ఆడపిల్లల తల్లులకి రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన సమాజంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఏదో బాగోవట్లేదని చెప్పేసేసి, అంటే వాళ్ళ భర్త సరిగ్గా లేడు, మంచి స్థాయిలో లేడు, సంపాదించట్లేదు, రకరకాల వ్యసనాలతోటి ఇంట్లో కుటుంబాన్ని వదిలేశాడు, అసలు మా వల్ల కావటం లేదు, కుటుంబాన్ని జరపటం అంతా పూర్తిగా కొంతమందికి ఆడవాళ్ళ మీద పడిద్ది. కుటుంబ భారం అంతా ఆడవాళ్ళ మీద ఎక్కువగా పడిద్ది అనమాట. అంటే వాళ్ళే పిల్లలను చదివించుకోవాలి, వాళ్ళే మొత్తం పిల్లలకి ఫీజులు, చదువులు కానీ, తిండి కానీ, గుడ్డ కానీ, ఇట్లా ప్రతిదానికి ఆడవాళ్ళు ఎంతమందో చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలా చేసి వాళ్ళకి ఏంటంటే ఇక చివరికి ఓపిక లేని టైం అంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అలాంటప్పుడు ఏంటంటే ఇక మేము చేయలేకపోతున్నాము, ఈ ఆడపిల్లలు ఎదిగి కూర్చున్నారు, ఇక వీళ్ళని మేము ఎన్నాళ్ళు ఉంచుకోవటం అనేది మన వల్ల కాని పని అని చెప్పేసేసి వాళ్ళల్లో ఏంటంటే మాకెందుకు ఈ నరకము అని చెప్పేసి ఒక విరక్తి వచ్చేసి పాపం ఏంటంటే ఇక్కడ తల్లులు కూడా వాళ్ళు ఒక బాధలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అనమాట. ఇక్కడ వాళ్ళని తల్లుల్ని మనం ఎక్కడా తప్పుగా మాట్లాడతలేదు. వాళ్ళు ఎంతవరకు చేస్తారండి ఆడోళ్ళు. కొంతమంది మగోళ్ళు చూసుకుంటుంటేనేమో ఇళ్లలో చక్కగా జరుపుతారు, వీళ్ళకి సంతోషంగా ఉండాలని ఉంటుందిగా. భర్త మంచివాడైతే ఇంట్లో వండి పెట్టుకొని పిల్లలను చూసుకుందామని ఏ ఆడదానికైనా ఉంటుంది. కానీ కొంతమంది మగాళ్ళు సరైనటువంటి మార్గంలో లేకపోవటం వల్ల కుటుంబ బాధ్యత మొత్తం ఆడవాళ్ళ మీద పడిద్ది. వాళ్ళు ఇంట్లో పని చేసుకొని, పిల్లలకు చేసి పెట్టుకొని, వండుకొని, ఉతుక్కొని, ఆరేసుకొని, ఊడ్చుకొని మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ పని చేసి రావాలి. మళ్ళీ అక్కడ పనికి వెళ్ళిన కాడ అక్కడ వాళ్ళు ఏమైనా కూర్చోవడానికి ఉంటుందా? చచ్చినా కూర్చొని తినేటప్పుడు కూడా హడావుడిగా ఒక మొగ్గ తిని లేవాలన్నమాట. మళ్ళీ వచ్చిన కాడి నుంచి మళ్ళీ చేసుకోవాలి, ఇంట్లో చేయాలి మళ్ళీ. అట్లాగా అటు చేసి ఇటు చేసి ఏంటంటే మాకేంటి కర్మ అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చేసేసి వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే తొందరపడి ఆ కష్టంలో తట్టుకోలేక వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఆడపిల్లలు ఉంటారు కదా, వీళ్ళు కొంచెం పెద్ద మనుషులు అవ్వంగానే వీళ్ళ బాధ్యత వదిలించుకుందాం మనము, వీళ్ళు ఉంటే మనం ఇంకా ఎప్పుడు ఇట్లాగే పోషిస్తా, ఇట్లాగే కష్టపడతా, ఇట్లాగే చెయ్యాలి, తెచ్చి పెడితే వండి తిందాము, లేకపోతే మానుకుందాము. అలా కాకుండా ఈ పిల్లల్ని పెట్టుకుంటే మన మెడకి గుదిబండలాగా తయారయ్యారు, వీళ్ళని ఉంచుకోవటం మన వల్ల కాదు అని చెప్పేసి అలా ఆలోచించి వాళ్ళు ఒక వయసుకు రాగానే ఏది మరీ దారుణంగా 15 ఏళ్ళు 16 ఏళ్ళు అంటే 10th క్లాస్ అయిపోగానే, దాదాపుగా 10th అయిపోగానే వెంటనే పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. అసలు వాళ్ళకి తెలియక చేసేటటువంటి పెద్ద పొరపాటు అదే. ఏంటంటే ఇక మాకెందుకు, మా వల్ల కాదు, మంచోడు కాదు, ఇళ్ళ పక్కన అమ్మల అక్కలు కూడా ఏంటి, ఎందుకమ్మా నీకు మంచోడు కాదు కదా, వదిలేసాయి, ఆ పిల్లల్ని పంపించేసేస్తే నీకు సగం భారం పోయిద్ది, ఆడపిల్ల ఎప్పటికైనా పంపించాల్సిందే, వాళ్ళ రాతలు ఎట్లా ఉంటే ఎవరో ఒకరికి చూసి చేసేయండి అని చెప్పి వాళ్ళ సలహాలు ఇచ్చేవటము, వీళ్ళు కూడా వీళ్ళ బాధలు తట్టుకోలేక వింటము, ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసి అట్లా పంపించేస్తున్నారు. అట్లా చేయటం వల్ల ఆ పిల్లలకి ఏంటంటే వీళ్ళు కొత్త సమస్యలు తెచ్చుకుంటున్నారు. కొత్త సమస్యలు కొనుక్కొని ఉన్న సమస్యలు కాక ఇక్కడ మొగుడు ఒక్కడితోటే పడుతున్నారు. కానీ అలా పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి పంపించటానా వీళ్ళతో పాటుగా రేపు కొన్నాళ్ళకి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడే ఉండటము. ఎందుకంటే తెలిసి తెలియని పిల్లలకు, ఆడపిల్లలకు 15 ఏళ్ళు 16 ఏళ్ళు అంటే ఏమీ లోకం అనేది తెలియని పిల్లలు చేస్తారు. ఇప్పుడు మీరు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేసుకుంటారు, తెలియకపోయినా సంసారం అనేది చేసుకుంటారు, వాళ్ళకి కడుపులు కళ్ళు వస్తాయి, పిల్లలు పుడతారు. వాళ్ళకి ఏంటంటే సరైనటువంటి మెచ్యూరిటీ అనేది లేక మంచి చెడులు అన్నీ అర్థం కావు. 15-16 ఏళ్ల పిల్లలకి ఏం అర్థమైంది ఒక్కసారి మీరు ఆలోచించండి. కనీసం మినిమం అర్థం అవ్వాలంటే 20-25 సంవత్సరాలన్నా ఉండాలి. అలా కాకుండా గబా పెళ్ళిళ్ళు చేస్తే అక్కడ వాళ్ళకు తెలిసి తెలియక వాళ్ళు దొరికిన వాళ్ళు మంచోళ్ళు అయితే పర్వాలా,
నా పెళ్ళాము నా కోడలు వచ్చింది ఇంటికి అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కలుపుకోగలిగి చేసుకుంటే పర్వాలేదు. వాళ్ళల్లో కొంచెం తేడా వాళ్ళు దొరికితే పరిస్థితి ఏంటి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ దొరికినోడు మంచోడు కాకపోతే ఆ ఆడపిల్ల పరిస్థితి ఎట్లా ఉంటుందంటే చెప్పుకోవటానికి కూడా ఆ పిల్ల బాధలు తెలియదు ఆ పిల్లకి. ఒకవేళ మీకు ఫోన్ చేసి అమ్మా ఇట్లాగే ఏమన్నా తెమ్మంటే తేటం లేదుమా అని చెప్పేసి ఫోన్ చేసి అడిగితే మీరేమంటారు? అమ్మ నీ రాత అది మంచి కానీ చెడు కానీ అక్కడే పడుండు అని చెప్తారు. ఇప్పుడు మీరు ఇంత వయసు వచ్చి సపోజ్ వాళ్ళకు 15 సంవత్సరాలంటే మీకు 35 సంవత్సరాలు అట్లా ఉంటాయి. ఈ వయసుకు మీరే బాధలు తట్టుకోలేకపోతే ఒక చిన్న వయసు నుంచి ఒక ఆడపిల్ల 15 సంవత్సరాలు అప్పుడే లోకం చూస్తున్నటువంటి ఆడపిల్లను తీసుకెళ్ళి అంత నరకంలో, అంత బాధ్యతల్లో, అంత బరువుల్లో వదిలేయటం మీకు కరెక్ట్గా ఉందమ్మ? ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ మీకు పరిస్థితి బాగోలా, మీకు పరిస్థితి బాగోకపోతే మిమ్మల్ని చదివించమని నేను అంటల్లా. ఇప్పుడు మీ కాలేజీలో డబ్బులు కట్టి చదివించే అవకాశాలు లేవు, మీరు కట్టలేరు డబ్బులు, ఓకే, దానికి నేను కాదని అంటల్లా. చదివించమాకండి. కనీసం గవర్నమెంట్ కాలేజీలన్నా ఉంటాయిగా, ప్రైవేట్ కాలేజీల్లో చదివించే శక్తి లేదు, కనీసం గవర్నమెంట్ కాలేజీలోనన్నా చదివించుకోవచ్చుగా. సరే గవర్నమెంట్ కాలేజీలో కూడా మా వల్ల కాదండి, ఉంటే మేము వాళ్ళకు ఒక ముద్ద అన్నం కూడా పెట్టలేము అని చెప్పి మీరు అనుకుంటే మీరు కొన్నాళ్ళు ఏదో ఒక పనికి, మీకు దగ్గరలో ఉన్న పనికి, మీరు పనికి వెళ్ళే కాడ ఆ పిల్లను కూడా పనికి తీసుకెళ్తాము, కొంచెం ఇంట్లో పనులన్నీ నేర్పించడం. ఎందుకంటే మీరు పక్కనే ఉంటారు కాబట్టి మీ రూపాయికి తోడు ఆ పిల్ల కూడా ఒక రూపాయి సంపాదించుకొని మీకే ఇంట్లోకి వాడుకుంటా చేసుకుంటా ఉంటుంది. ఆ పిల్లలకి ఏంటంటే కొంచెం అవగాహన అనేది వచ్చిద్ది. ఎందుకంటే చిన్న వయసులో అన్ని బాధలు పడాలంటే వాళ్ళేంటి రేపు ఒక 30-35 మీ వయసు వచ్చేసరికి వాళ్ళ పని అయిపోయిద్ది అనమాట. అంటే మానసికంగా శారీరకంగా బాధలు పడి వీక్ అయిపోతారు, దేనికి పనికిరానోళ్ళు అయిపోతారు అనమాట. చిన్నపిల్లలప్పుడు పిల్లలకి వాళ్ళకి ప్రెగ్నెన్సీలు వచ్చి వాళ్ళకి బాడీ పరంగా చేంజెస్ వచ్చి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి మెంటల్ టెన్షన్స్, ఇంట్లో మొగుడు మంచోడు కాకపోతే ఆ మొగుడు తిట్లు, అత్తామామల టార్చర్లు, మళ్ళీ ఆ సంఖలో పిల్లలు, ఒళ్ళో ఒక పిల్లోడు అన్నట్టుగా వెంటనే ఇద్దరు పిల్లలు పుడతాము. ఆ పిల్ల వయసు అంతా, ఆ పిల్లకు పట్టుమని 20 సంవత్సరాలు ఉండవు, ఇద్దరు పిల్లలు, మొగుడు టార్చరు, తిడతాడు కొడతాడు, అత్తామామల టార్చర్లు. నిజంగానండి ఎట్లా ఉంటుందంటే ఆ ఆడపిల్లకు కూడా మీరేంటంటే ఇంకొక నరకాన్ని గిఫ్ట్గా ఇస్తున్నారు. మీ నరకాన్ని మీరు పడలేరని చెప్పేసేసి మీ నెత్తి మీద భారాన్ని తీసుకెళ్ళి మీరు ఆ వయసుకు మీరు మొయ్యలేరని మీ నెత్తి మీద భారాన్ని తీసుకెళ్ళి చిన్నపిల్ల నెత్తి మీద పెడుతున్నారు మీరు. కానీ ఆ పిల్ల ఎక్కడ మోసిద్ది? ఒక్కసారి మీరు ఆలోచించాలిగా. కనీసం పెళ్లి చెయ్యాలంటే కనీసం ఆ పిల్లకి 20 సంవత్సరాలన్నా దాటాలిగా. అప్పుడేగా మంచి చెడు ఏంటి అనేది కొంచెం అవగాహన తెలిసేది. మనంత ఎత్తవ్వంగానే వాళ్ళకి అన్నీ తెలిసినట్లా, మనంత అవ్వంగానే వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయినట్లేనా? ఏదో ఒక మాట తెలివిగా మాట్లాడంగానే వాళ్ళకి అన్నీ తెలిసినట్లా, పిల్లలు పుట్టంగానే వాళ్ళకి అన్నీ తెలిసినట్లా, అన్నీ తెలిసి చేసినట్లా వాళ్ళు గబా 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 అమ్మలక్కల మాటలిని రేపు ఆ పిల్లకి సమస్యలు వస్తే ఎవరు బాధ్యత? ఆ అమ్మలక్కలు ఎవరన్నా ఒక రూపాయి ఇస్తారా? తీసుకెళ్ళి ఒక పూట ఇంట్లో ఉంచుకుంటారా? నీ బాధలు నీకే ఈ రోజుకు ఒకదగల, నువ్వు తీసుకొచ్చి లేకపోతే నువ్వు పోషించగలుగుతావా, లేకపోతే నువ్వు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోగలుగుతావా? ఏంటంటే టైం ఎలా ఉంటుందో తెలియదు, మనం చెప్పలేము. మంచోళ్ళు దొరికితే ఓకే, దొరకకపోతే పరిస్థితి ఏంటి? అందుకని అంత తొందర పడకుండా కొంచెం ఆగండి. కొంచెం పిల్లలకు కొంచెం 20 సంవత్సరాలు దాటనివ్వండి. మరీ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉంచమని నేను ఇక్కడ చెప్పటల్లా. కొంచెం వయసు రానిచ్చి కొంచెం వాళ్ళకు మెచ్యూరిటీ రానివ్వండి. అలా వచ్చినప్పుడు చేయండి. అంతేగాని మీకేదో ఉందని చెప్పేసేసి గబా గబా చిన్నపిల్లల జీవితాలను అట్లాగా తల్లులు మీరు తెలియక శిక్షలు వేస్తున్నారు వాళ్ళ జీవితానికి. కాబట్టి అట్లా ఎప్పుడు పొరపాటును కూడా చేయొద్దు. పిల్లల విషయంలో, ఆడపిల్లల విషయంలో తొందరపడమాకండి. పిల్లలకు మంచి చెళ్ళు కట్టుబాట్లు అన్నీ నేర్పుకుంటా మీరు దగ్గరుండి ఏదో ఒక పనికి తీసుకెళ్తా, చదివిచ్చే స్తోమత లేకపోయినా సరే ఏదో ఒక పనికి తీసుకెళ్తా, 1 రూపాయి వాళ్ళకి ఇట్లా సేవ్ చేసుకోవాలమ్మా, ఇలా చెయ్యాలి, ఇట్లా ఉండాలి, నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఇలా నేర్చుకోవాలని అన్ని పని పాట మంచి చెడు అన్నీ నేర్పి ఆ పిల్లకు ఒక అవగాహన వచ్చినాక శారీరకంగా మానసికంగా దృఢంగా అయిన తర్వాత అప్పుడు చెయ్యండి పెళ్ళి. అప్పటిదాకా దయచేసి తొందరపడద్దు. పిల్లల్ని పిల్లల్లాగా చూడండి. వాళ్ళ మనస్తత్వాలు ఏంటంటే ఒక చిన్న వయసులో మొయ్యలేని బాధలు మోసినప్పుడు ఏంటంటే శారీరకంగా మానసికంగా రేపు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు చాలా వీక్ అయిపోతారు, రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది అనమాట. కాబట్టి ఆడపిల్లల తల్లులు ఎప్పుడూ తొందరపడద్దు.
అర్థమైంది కదా. ప్రతి ఆడపిల్ల తల్లి ఈ వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. ఎందుకంటే చాలామంది చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ లైఫ్ని చేతులారా ఇచ్చేస్తున్నారు. దయచేసి వీడియోకి లైక్ చేయండి. లైక్ చేయటం వలన ఇంకొంతమంది ఆడపిల్లల తల్లులకి రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఇలాంటి తొందరపాటు పనులు చేయకుండా వాళ్ళు మంచి చేస్తున్నామన్న ఇదిలో చెడు చేయకుండా ఉంటారు. దయచేసి సపోర్ట్ చేయండి. అర్థమైంది కదా. బాయ్ ఫ్రెండ్స్.